మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి జనసేన కార్యకర్తలకు సమన్వయం లేదు, సరిగా పట్టించుకోవట్లేదు, వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు అనేది నడుస్తుంది కొన్ని రోజుల నుంచి. దీంట్లో వాస్తవం ఉందా? నిజంగానే జన సైనికులకి పవన్ కళ్యాణ్కి అంతా కలిసి మాట్లాడడం కానీ, సయోధ్య కానీ, వాళ్ళని పట్టించుకోవడం కానీ చేయట్లేదా పవన్ కళ్యాణ్? దాంట్లో ఈ వచ్చే వార్తలు ఇవన్నీ చూస్తే అది వాస్తవం అనే చెప్పాలి మనం. అంటే ఎన్నికల ముందు వరకు ఒక రకంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. సరే 2 సంవత్సరాలు దాదాపు 19-20 నెలలు అవుతుంది. సరే ఆ మినిస్ట్రీల మీద అవగాహన, ప్రజలతో మమేకం కావాలి, ఇవన్నీ ఆ పనిలో ఉన్నాళ్లే అనుకున్నారు. కానీ అప్పట్లో నుంచి గత 10 సంవత్సరాలుగా పనిచేసిన కార్యకర్తలు కానివ్వండి, అసలు సోషల్ మీడియా కానివ్వండి, మీడియాను కానివ్వండి, అసలు ఎవరిని పట్టించుకునే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ లేడు అని మనం చెప్పుకోవాలి. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. నియోజకవర్గ స్థాయి కానీ వీటిల్లో కమిటీలు కానీ, సంస్థాగతంగా పార్టీ బలోపేతం విషయం కానీ, కార్యకర్తలతో నేరుగా ఇంటరాక్షన్ కానీ, వీళ్ళని లీడర్లను పిలిపించుకొని మాట్లాడితే తప్పితే పవన్ కళ్యాణ్ సామాన్య గల్లీ కార్యకర్తను కూర్చోబెట్టుకొని గత 10 సంవత్సరాలుగా ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో, రూపాయి ఆశించకుండా లక్షలు వేలు ఖర్చు పెట్టుకున్న కార్యకర్తలను పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ఇంటరాక్ట్ కాడు కదా. అది మాత్రం వాస్తవంగా ఉంది. మమ్మల్ని పట్టించుకోవటం లేదు అనేది ఉంది. దాంతో కొంతమంది ఏం చేస్తున్నారంటే పని చేయటం మానేశారు. అసలు ఏదో ఈ ప్రభుత్వంలో చిన్న చిన్న వర్కులు కూడా చేయించుకునే స్థితిలో కూడా జన సైనికులు లేరు. అట్లా ఉంది పరిస్థితి. ఇప్పటికైనా కమిటీలు వేయండి, నియోజకవర్గాల కమిటీలు వేయండి, మండల స్థాయి కమిటీలు సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలని చాలామంది చెప్తున్నారు. ఇదో వేస్తాం అదో వేస్తామని చెప్తున్నారు తప్పితే ఇంతవరకు కమిటీలు చేసిన దాఖలాలు లేవు. కానీ ఇది ఎట్లా ఓవర్కమ్ చేసుకుంటాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే, పార్టీని మనం వదిలేసి మళ్ళీ ఎన్నికల టైం కదా, మళ్ళీ ఎన్నికల టైంలో మనం చేద్దాంలే అనేది కాదు. ఇంకొక ప్రత్యేక విషయం ఏంటంటే, అసలు జనసేన పార్టీ మీడియాను పట్టించుకోదు. దానికంటూ ఒక మీడియా వింగ్ కూడా లేదు. సోషల్ మీడియాను పట్టించుకోరు. అది ఏకైక పార్టీ అని చెప్పుకోవాలి మనం. మిగతా అన్ని పార్టీలు సోషల్ మీడియా వింగ్ను పట్టించుకుంటాయి, వాళ్ళ కార్యక్రమాలను కంటెంట్ను అంది వాళ్ళకి అందజేస్తాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కంటెంట్ని ఇస్తాయి. కంటెంట్ను షేర్ చేయని మీడియా వింగ్ లేని ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఎందుకు మరి సోషల్ మీడియా ఇంత విస్తృతంగా ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు జనసేన అసలు సోషల్ మీడియాలో కష్టపడే పని చేసే వాళ్లను కూడా గుర్తించరు? ఇదే జనసేన పార్టీకి సంబంధించి కొన్ని మీడియా సంస్థలు అంటే డిజిటల్ మీడియాలో గత 5-10 సంవత్సరాలుగా కష్టపడుతూ వర్క్ చేసిన వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు. వాళ్ళని కలిసి పిలిపించి మాట్లాడిన పాపాన లేదు. వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం కూడా చేయరు. మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ ఎవరెవరికో కోట్ల రూపాయలు ఇస్తుంటాడు. నీ కోసం కష్టపడి నీ జనసేన కోసమే కష్టపడి వీడియోలు చేస్తూ ఉన్న డిజిటల్ మీడియా సంస్థలన్నీ ఉన్నాయి. వాళ్ళకొక్క రూపాయి ఆర్థిక సాయం చేయరు. అట్లాగే డిజిటల్ మీడియాకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కనీసం మినిమం కంటెంట్ ఇవ్వరు. ఏం ప్రోగ్రాం జరుగుతుంది పవన్ కళ్యాణ్, ఏం ప్రోగ్రాంలో ఏం మాట్లాడాడు, దాన్ని కట్స్ కానివ్వండి, స్క్రిప్ట్ కానివ్వండి, మీడియాకి ఏం అందించాలి అంటే ఆ మీడియా ద్వారానే కదా ప్రజలకు వెళ్ళేది. అవి కూడా ఎవ్వరికి ఇవ్వరు. అంటే ఎందుకు కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళు నెగ్లెక్ట్ అనుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వీళ్ళు చచ్చినట్టు వేసుకుంటారు తీసుకొని, వాళ్ళకి వ్యూస్ వస్తాయి, పవన్ కళ్యాణ్ వల్ల వాళ్ళు బతుకుతున్నారు అనే మైండ్ సెట్లో వాళ్ళు ఉండొచ్చు. ఈరోజు జనసేన వాయిస్ ఎక్కడ బయట ఎందుకు వినపడడం లేదంటే పట్టించుకోరు, కంటెంట్ ఇవ్వరు. ఒకవేళ
అసలు ఆ కంటెంట్కి సంబంధించి ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. మామూలుగా టీడీపీ పార్టీ ఉంది, కంటెంట్ అంతా ఎవ్రీథింగ్ మినిట్ టు మినిట్ షెడ్యూల్ మొత్తం ఇచ్చేస్తుంటారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ షర్మిల టీం కూడా ఎవ్రీ మినిట్ షెడ్యూల్ ఇచ్చేస్తుంటారు కంటెంట్ మీడియాకి. నిన్న మొన్న ప్రజలు తిరుగుతున్న కల్వకుంట కవిత వాళ్ళ డిజిటల్ మీడియా వింగ్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ, ఒక పక్క వైసీపీ, అన్నీ బాగా పనిచేస్తాయి. మీడియాకు వాళ్ళకి సంబంధించిన కంటెంట్ను అందిస్తాయి అన్నీ కూడా. అసలు మీడియాను నెగ్లెక్ట్ చేసి మాకు అవసరం లేదన్నట్లు ప్రవర్తించే ఏకైక పార్టీ జనసేన పార్టీ. పట్టించుకోదు, కంటెంట్ ఇవ్వదు. పోనీ వాళ్లకు సాయం చేస్తున్న మీడియా సంస్థలు, డిజిటల్ మీడియా సంస్థలు ఉన్నాయి కూడా, వాళ్ళకు కనీసం వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు నాకు తెలుసు, ఇదే జనసేన కోసం కష్టపడిన వాళ్ళు నాకు తెలుసు. గెలిచిన తర్వాత నలుగురిని పిలిచి కంగ్రాచులేషన్ చెప్పిన సందర్భం లేదు. మీరు ఎలా బతుకుతున్నారో అడిగిన సందర్భం పవన్ కళ్యాణ్ కూడా అడగలేదు. మీకేదైనా నేను సాయం చేయగలనా, మీకేం సాయం కావాలి అని పవన్ కళ్యాణ్ అడగడు. నా వీడియోలు వేసుకొని వీళ్ళు బతుకుతున్నారు అనుకునే స్థితిలో పవన్ కళ్యాణ్ అండ్ జనసేన పార్టీ ఉంటుంది. కాబట్టి అందుకే ప్రచారం కూడా ఎక్కువ రావటంలే. నాకు తెలిసి ఇప్పుడు ఒక 3-4 ఛానళ్ళే పవన్ కళ్యాణ్కు జనసేన కంటెంట్ మాత్రం చేస్తుంటాయి. ఇంకా వేరేవి చెయ్యలేక పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో కష్టపడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈరోజైనా పలకరిస్తాడు, రేపైనా పలకరిస్తాడు, రేపైనా గుర్తింపిస్తాడు అనే ఉద్దేశంతో పనిచేసే సంస్థలు చాలా ఉన్నాయి, డిజిటల్ మీడియా సంస్థలు. ఇదే పవన్ కళ్యాణ్ ఊర్లోకి వెళ్ళి అందరికీ కోట్లు డబ్బులు ఇస్తుంటాడు. తన కోసం కష్టపడిన ఈ డిజిటల్ మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కనీసము ₹1 కూడా ఆర్థిక సాయం చేసి, మీరు కష్టపడుతున్నారు, నేను ఏదైనా మీకు హెల్ప్ చేయగలనా అని చెప్పి సాయం చేయొచ్చు. కానీ ఆ ఆలోచనతో వాళ్ళు లేరు అనిపిస్తుంది. కాబట్టి మీడియాలో వాళ్ళకి ఆ ప్రయారిటీ దక్కడం లేదని అనిపిస్తుంది.